కేరళ ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు ఎండ్ కార్డ్ పడింది. నూతన ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. కాగా వీడి సతీశన్ కాంగ్రెస్ సీనియర్లలో ఒకరు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన చరిత్ర అయింది. అంతేకాదు క్రిందటి అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా సతీశన్ వ్యవహరించారు. అనేక ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికపై ప్రస్తావించి ఆయన ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కేరళ ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. కేరళ ముఖ్యమంత్రి పదవికి సీనియర్ నేత వీడి సతీశన్ను కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. దీంతో 10 రోజుల పాటు నడిచిన ఉత్కంఠకు ఎండ్ కార్డ్ పడింది. ఇటీవల జరిగిన కేరళం కాంగ్రెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లున్నాయి. కాగా 102 సీట్లను యూడీఎఫ్ కూటమి కైవసం చేసుకుంది. కాగా వీడి సతీశన్ కొచ్చికి సమీపాన గల నెట్టూరులో 1964లో జన్మించారు. కేరళ విద్యార్థి విభాగంతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత కాంగ్రెస్ విధానాలపై ఆయన ఆకర్షితులయ్యారు. దీంతో ఆయన యువజన కాంగ్రెస్లో చేరారు. అంతేకాదు యూత్ కాంగ్రెస్లో అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర స్థాయి నేతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక యూత్ కాంగ్రెస్ నుండి కాంగ్రెస్కు ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఒకవైపు న్యాయవాదిగాను మరోవైపు కాంగ్రెస్ నేతగాను ఆయన రాణించారు. ఈ నేపథ్యంలో 2001లో పరావూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ఆయన పోటీ చేశారు. అదే సెగ్మెంట్ నుండి ఆయన వరుసగా 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ వర్గాల్లో సంస్కరణాభిలాషిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. కాగా వీడి సతీశన్ పొలిటికల్ కెరియర్ను 2021 అసెంబ్లీ ఎన్నికలు మలుపు తిప్పాయి. ఈ ఎన్నికల్లో సిపిఎం నాయకత్వంలోని వామపక్ష కూటమి గెలిచి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ ప్రతిపక్షానికి పరిమితమైంది. కాగా అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా వీడి సతీశన్ ఎన్నికయ్యారు. అయితే అప్పటికీ సతీశన్కు పాలనాపరంగా ఎటువంటి అనుభవం లేదు. దీంతో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఆయన్ను ఎన్నుకోవడంపై విమర్శలు వచ్చాయి. అయితే అసెంబ్లీలో వామపక్ష కూటమిని ఆయన బలంగా ఎదుర్కొన్నారు. అనేక ప్రజా సమస్యలను అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రస్తావించారు. అంతేకాదు పినరయి విజయన్ మెడకు బంగారం కుంభకోణం చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగారం కుంభకోణానికి సంబంధించి సతీశన్ లేవనెత్తిన ప్రశ్నలకు ఒక దశలో పినరయి విజయన్ సమాధానం ఇవ్వలేకపోయారు. అలాగే ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతిని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ హోదాలో వీడి సతీశన్ తూర్పారపట్టారు. అంతేకాదు కేరళంలో దిగజారిన శాంతి భద్రతల అంశాన్ని అనేకసార్లు ఆయన సభలో ప్రస్తావించారు. అలాగే పినరయి విజయన్ ప్రభుత్వంలో పాలనా వైఫల్యాలపై ఆయన యుద్ధం ప్రకటించారు. దీంతో కేరళం ప్రజలతో వీడి సతీశన్ సెహబాష్ అనిపించుకున్నారు. కాగా ఎన్నికల వేళ కేరళం వ్యాప్తంగా ఆయన పర్యటించారు. కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపారు. ఇదిలా ఉంటే కేరళం ముఖ్యమంత్రి ఎంపికకు కాంగ్రెస్ హైకమాండ్ 10 రోజుల సమయం తీసుకుంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి పదవి కోసం ఇద్దరు ఉద్దండులతో వీడి సతీశన్ పోటీపడ్డారు. ఇందులో ఒకరు కేసీ వేణుగోపాల్ కాగా కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అంతేకాదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. అలాగే మరో సీనియర్ నేత రమేష్ చెన్నితాల కేరళం కాంగ్రెస్ కార్యకర్తల అభిమానం చెరగొన్న నేతగా రమేష్ చెన్నితాలకు పేరుంది. కాగా అనేక లెక్కల తర్వాత అంతిమంగా ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. కాగా తాను ముఖ్యమంత్రి పదవి ఆశించిన మాట వాస్తవమేనన్నారు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్. అయితే ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ఎంపిక పట్ల తనకు ఎటువంటి అసంతృప్తి లేదన్నారు. కేరళంలో కాంగ్రెస్ పునర్వైభవానికి వీడి సతీశన్తో తాను కలిసి పనిచేస్తానని తెలియజేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు తాను నడుచుకుంటానన్నారు కేసీ వేణుగోపాల్. కాగా సామాన్య ప్రజల్లో సతీశన్కు ఉన్న గుడ్ విలే చివరకు ఆయనకు ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేలా చేసిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏది ఏమైనా వీడి సతీశన్ ఎంపికతో 10 రోజుల పాటు సాగిన ఉత్కంఠకు తెరపడింది.